ఆ శివానుభూతి మనం పొందాలి. ఆ శివానుభూతి ఎలా ఉంటుందంటే అనుభూతి ఆనందము, దానికి రసము అని పేరు. ఆనందం ఇలా వచ్చి అలా పోయేది కాదు, మాటి మాటికి వస్తుంది. మాటి మాటికి వచ్చేదాన్ని లహరి అంటారు. ఆనందం లౌకికమైన ఆనందం కనుక శివానందం, అది లౌకికానందాలకు అతీతం కనుక శివానంద లహరి అన్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. కనుక శివానుభూతి అంటే శివానంద లహరి మనలో పొంగులు వారాలండి. అలా పొంగులు వారేటువంటి శివ సాక్షాత్కారాన్ని ఇచ్చే స్వామి అన్ని మూర్తుల్ని మనం దర్శిస్తున్నాం. ఇవాళ ఏ మూర్తులు వస్తాడో ఒక్కొక్కటి మనం తలంచుకుంటూ వెళితే, స్వామి లీలల్లో నీలకంఠ లీల అని ఒకటి ఉన్నది. నీలకంఠుడు అంటే ప్రతి స్వామి మూర్తిలో నీలకంఠం ధ్యానించవలసినదే. ఉపనిషత్తే చెప్తుంది, కైవల్యోపనిషత్తును ఉపనిషత్తులో ఉమాసహాయం పరమేశ్వరం విభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్.